గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి స్కూల్లో మనం చదువుతో పాటు ప్రాపంచిక విషయాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఆ ఉద్దేశంతో మనం ఇంకా ఒక విధంగా అదృష్టం అర్బన్ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఏ చిన్న సమస్య అయినా మనకు అవేర్నెస్ అంటే ఎలా మెరగాలి, ఎలా ప్రవర్తించాలి జీవితంలో అనేది చెప్పడానికి అనేక క్లబ్బులు మనకి కోఆపరేషన్ చేస్తాయి. మరి ప్రస్తుతం 18 ఇయర్స్ నిండిన తర్వాత కదా మ్యారేజ్ చేసుకోవాల్సింది. ఆ లోపల చేసుకుంటే దాన్ని చైల్డ్ మ్యారేజ్ అంటారు. అంటే మనకి సరైన పరిపక్వత ఉండదు మన మెదడులో. ఏది మంచి ఏది చెడు అనేది కూడా మనకి విచక్షణ జ్ఞానం ఉండదు. మరి ఆ జ్ఞానం వచ్చిన తర్వాతే మనం ఆ పెళ్లి గురించి కానీ అలాంటి వాటి గురించి కానీ ఆలోచించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సర్టెన్ ఒక లిమిటేషన్. మరి అది తెలియకుండా కొంతమంది పిల్లలు తప్పటడుగేస్తున్నారు జీవితంలో. ఆ తప్పటడుగు వేయడం వల్ల ఫ్యామిలీ షేమ్ అవుతుంది, వాళ్ళు కూడా జీవితంలో షేమ్ అవుతుంది అనమాట. మరి అలా ఉండకూడదు. దానికి సంబంధించిన న్యాయపరమైన వివాదాలు వచ్చినా అదే ఎలా ఏంటి అసలు మీ ప్రవర్తన ఎలా ఉండాలి బిహేవియర్ అని దాని మీద మనకి మరి న్యాయ సదన్ కోర్టు భవన్ విజయవాడ న్యాయ విజ్ఞాన సదస్సు దాన్ని మనకి ఇక్కడ మన కొలాబరేషన్ చేస్తుంది వాసవ్య మహిళా మండలి వారు. అంటే వాసవ్య మహిళా మండలి క్లబ్ వారు. ఒకసారి మరి మీ అందరికీ కూడా దాని మీద ఒక షార్ట్ మెసేజ్ ఇస్తారు. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము ఈ ప్రోగ్రాం సందర్భంగా వాసవ్య మహిళా మండలి నుంచి పర్మిషన్ అడిగిన వెంటనే మాకు పర్మిషన్ ఇచ్చిన కేఎంకే రెడ్డి గారు హెచ్ఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనకి చీఫ్ జడ్జిగా వచ్చిన వారు శ్రీనాథ్ కుమార్ గారు లాయర్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. పార్టీలో ఉంటారు. తర్వాత కె విజయ గారు వాసవ్య మహిళా మండలి నుంచి వైస్ ప్రెసిడెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ నుంచి డీసీపీ నుంచి జాన్సన్ గారు కూడా వస్తున్నారు. త్వరలోనే తను కూడా జాయిన్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. నా పేరు కచ్చెల అద్దాత్ కుమార్. అంటే నేను న్యాయవాదిగా విజయవాడలో ప్రాక్టీస్ చేస్తాను. ఈరోజు ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ చెప్పినట్టుగా చైల్డ్ మ్యారేజ్ మీద అంటే వాటిని ఎలా నిరోధించాలనే వివరం గురించి ఈ రోజున ఒక క్యాంపెయిన్. ఇది ఎందుకు ఈరోజు కార్యక్రమం ఇక్కడ పెట్టాల్సి వచ్చిందంటే ఇది నేషనల్ వైడ్గా అన్నపూర్ణ గారు అని చెప్పేసి ఆమె చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక ఆమె ఏం చేశారంటే ఈ రోజున ఈ ప్రోగ్రాం లాంచ్ చేస్తున్నారు. బాల్ వివాహ ముక్త యాక్ట్ అని చెప్పేసి దీన్ని ఎలా నిరోధించాలనే దాని మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని గురించి ఈ రోజున నేషనల్ వైడ్గా లాంచ్ చేస్తూ
ఇది అందరిలో కూడా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుగా హెడ్ మాస్టర్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేయడానికి కోఆపరేట్ చేసి మాతో కోఆపరేట్ అయిన వాసవి వాళ్ళకి యాజమాన్యానికి మరియు ఈ స్కూల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముందుగా ఏంటంటే మనకి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మేజర్లు మైనర్లు అంటే మీకు అవగాహన ఉంటుందేమో నా ఉద్దేశం. మేజర్లు అంటే చట్టం ప్రకారం చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళకి అంటే ఫీమేల్ చైల్డ్కి గర్ల్కి 18 years బిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని మైనర్లుగా ట్రీట్ చేస్తారన్నమాట చట్టం ప్రకారం. అంటే వాళ్ళు 18 years బిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్లీ గర్ల్ చైల్డ్ ట్రీటెడ్ యాజ్ మైనర్. అదేవిధంగా మేల్ బాయ్స్కి వచ్చేటప్పటికి 21 years. అంటే వీళ్ళు అది కంప్లీట్ అయితేనే మేల్ వచ్చి 21 years కంప్లీట్ అయితే, గర్ల్ చైల్డ్ వచ్చి 18 years కంప్లీట్ అయితేనే వాళ్ళని మేజర్లుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ ఏజ్ అనేది ఎందుకు పెట్టారంటే ఇది అనాది కాలం నుంచి కూడా యాక్ట్లు కూడా అమెండ్ చేసుకుంటూ వచ్చి ఈ సర్టెన్ ఏజ్లోనే ఏదైనా కార్యక్రమాలు జరగాలి, ఇంక్లూడింగ్ మ్యారేజెస్ కూడా అనేది జరిగితే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, ఒక సొసైటీ మీద కానీ ఒక మ్యారేజ్ ఆ వ్యవస్థ మీద కానీ ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఏజ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో సందర్భంగా ఏంటంటే తెలియకో తెలుసు మనకి ప్రీవియస్గా నుంచి అంటే అనాది కాలం నుంచి కూడా చిన్నపిల్లల్లో మ్యారేజ్ చేయడం జరుగుతుంది. అంటే 18 years కంప్లీట్ ముందే వాళ్ళకి మ్యారేజ్ చేసేస్తారు. దానివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారని చెప్పేసి వీటి గురించి ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు ఎగ్జాంపుల్ కందుకూరి వీరేశలింగం గారు తెలుసు, మీకు రాజా రామ్మోహన్ రాయ్ తెలుసు, వాళ్ళు ఎన్ని అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చారు, సతీ సహగమన అని చెప్పేసి ఇలా రకరకాలు. సేమ్ వాళ్ళే దీన్ని ఇలాంటి సాంఘిక దురాచారాలని రూపుమాపాలని చెప్పేసి వాళ్ళు చేసిన ఫైట్స్ వల్ల ఈ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా దీన్ని 1929లో తీసుకొచ్చినప్పటికీ కూడా చాలా మార్పులు చేర్పులు, చివరికి దాంట్లో ఇలా చేస్తే వాళ్ళకి కఠిన శిక్షలు అనమాట, పనిష్మెంట్. అంటే మళ్ళీ దీన్ని వాళ్ళు ఎవరో కూడా దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని 2006లో ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే పరిపూర్ణంగా చేసి యాక్ట్ని ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ చేసిన వాళ్ళతో సహా చివరికి అంటే చేసిన ప్రీస్ట్ అంటే పంతులు గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ కూడా ఈ చట్టం కింద నేరస్తులుగానే పరిగణింపబడతారు. వాళ్ళకి ఏంటంటే కఠినకార శిక్ష, ఇక్కడ శిక్షలో 2 రకాలు ఉంటాయమ్మా. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కఠినకార శిక్ష ఎందుకంటానంటే ఇలాంటి మ్యారేజ్ని ఎంటర్టైన్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు అని వాళ్ళు దాన్ని రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటాం మనం. అంటే కఠిన కారాగార శిక్ష అని మీరు సినిమాలు ఇనే ఉంటారు ఇలాగా. ఆ కఠినం అంటే ఏంటంటే వాళ్ళకి చాలా కురియల్గా ఉంటుంది ఆ పనిష్మెంట్ అనేది. ఈ యాక్ట్లో దాన్ని అలా పెట్టారనమాట. అంటే ఇంత సివియర్గా తీసుకుంటారో చూడండి. కాబట్టి ఏంటంటే ఇలాంటి మ్యారేజ్ని ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లల్లో ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా దృఢత్వం ఉండకుండా వాళ్ళు చాలా సఫర్ అవుతారనే ఉద్దేశంతో ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని జనాలందరిలోకి తీసుకెళ్ళడానికి ముందు మీ నుంచి ఒక అవేర్నెస్ కలగాలి. కాబట్టి ఎందుకంటే ఆడవాళ్ళు అనేది సమాజానికి మెయిన్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మనకు తెలుసు, స్త్రీ మెయిన్ అని చెప్తాను. కాబట్టి ముందు మీ నుంచి ఒక అవేర్నెస్ తీసుకొస్తే దీని మీద అందుకని అనుకుండా ఆమె నిరాకరణ చేసి ఆమె కూడా ఒక లేడీ. కాబట్టి ఏంటంటే మీ నుంచి ఇది స్టార్ట్ అయితే దీనివల్ల అందరికీ ప్రయోజనం చేయబోతున్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఎవరైనా ఎంటర్టైన్ చేసినా, దీన్ని ఎవరైనా ప్రోత్సహించినా, ఎంకరేజ్ చేసినా, మ్యారేజ్ చేసినా వాళ్ళకి 2 years వరకు చట్టకాల శిక్ష ప్లస్ ఇమీడియట్ ఫైన్ 1 lakh కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మన వంతు బాధ్యతలో జరిగినా ఎవరికైనా సరే మనకు తెలిసిన వాళ్ళకి జరిగినా సరే మనం ఏమి ఎవరికి వెళ్ళక్కర్లా, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక్కర్లా. మీకున్న ఫోన్తో ఒక మెసేజ్ పంపిస్తే పలానా నెంబర్కి ఒక ఆన్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి ఇమీడియట్ రియాక్షన్ చేస్తారు. తర్వాత మనం కంప్లైంట్ ఇచ్చేమన్నా కానీ మన దగ్గర నుంచి మన ప్రైవసీ డీటెయిల్స్ కూడా ఎక్కడ ఎవరు చేయరు. మీ వల్ల ఆ గర్ల్ చైల్డ్ సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది ఎలా నిరోధించాలి, ఎలా అరికట్టాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ప్లస్ ఇదేంటంటే ఒక ఈ ఏరియా వైజ్గానే కాదండి, ఇది నేషనల్ వైడ్గా అంటే జాతీయ పరంగా అందరూ ఎదుర్కొంటున్న అన్ని రాష్ట్రాలు కానీ మన ఈ ప్రాంతాలన్నీ కూడా ఎదుర్కొంటున్న సమస్య ఇది. కాబట్టి దీని మీద ఈరోజు ఏంటంటే దీని మీద మన ప్రభుత్వాలన్నీ కూడా ఒక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏంటంటే దీని మీద ఒక స్ట్రిక్ట్గా ఒక రూల్ పాస్ చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేమందరం కూడా వచ్చి మీకు దీని మీద చిన్న అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము వాసవి మహిళా మండలి తరపున చైల్డ్ మ్యారేజ్ దాని మీద పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు డిఎల్ఎస్ఏ నుంచి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి ఉన్నారు, డీసీపీఏ యూనిట్ నుంచి. సో ఏంటంటే ఈ బాల్య వివాహాలు చేయటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అనే దాని మీద అవగాహన కలగచేయడానికి ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఈరోజు స్పెషల్గా ఒక డే అనేది ఇనాగ్రేట్ చేశారనమాట. బాల్య వివాహాలు ఎక్కువగా అవుతున్నాయి, వాటిని అరికట్టాలి దేశంలో మొత్తంలో అని కూడా అని చెప్పేసి ఈరోజు క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు మీ స్కూల్కి వచ్చి మీకు అవగాహన కలుగజేయటంలో మాకందరికీ సహకరించిన హెచ్ఎం గారు కానీ స్కూల్ యాజమాన్యం వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బాల్య వివాహాలు ఎందుకు చేసుకోకూడదు అనేది చెప్పారు. ఇంచుమించు ఏంటంటే బాల్య వివాహాలు చేసుకోవటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. దాని మీద అవగాహన కలుగజేయటంలో భాగంగా ఈరోజు ఏంటి, చిన్న వయసులోనే వివాహం చేసుకోవటం వల్ల చిన్న వయసులో వివాహం చేసుకుంటారు. చేసుకున్న వెమ్మటే ఒకవేళ ఇంట్లో వాళ్ళు చిన్న వయసులో అసలు చేసుకోకూడదు, కానీ చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ వస్తే కనుక పుట్టిన బిడ్డకు కానీ అలాగే తల్లికి కానీ శిశు మరణాలు మాతృమరణాల రేటు అనేది ఎక్కువగా ఉంటుంది అనేది ఒకటి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు మెదడు అనేది ఎదగటం వల్ల, సో అందువల్ల ఇంకా చాలా నష్టాలు ఉన్నాయి బాల్య వివాహం చేసుకోవడం వల్ల. ఎప్పుడైతే నిర్ణయాధికారం కానీ కెపాసిటీస్ కానీ లేకపోవటం వల్ల చిన్న వయసులోనే ఇద్దరు కూడా గొడవలు పడటం, పెళ్ళిళ్ళు చేసుకొని వెమ్మటే మళ్ళీ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనమాట. వెమ్మటే చేసేసుకుంటున్నారు చిన్న వయసులోనే, ఒక 6 నెలల్లోనే డైవర్స్ రేటు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేది చేయకూడదు అనేది గవర్నమెంట్ వాళ్ళు అన్ని చోట్ల కూడా అవగాహన కార్యక్రమాలు అనేవి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈరోజే ఈ డే అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని మీద అవగాహన కలగజేయడానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి జాన్సన్ గారు వచ్చి ఉన్నారు. ఆయన కూడా మీతో ఈ విషయాల గురించి ఇంకా మాట్లాడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి ముఖ్యంగా ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ వారికి, హెచ్ఎం గారికి, భారత్ అని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి, దాని నుంచి విముక్తి పొందాలి అని చెప్పి బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనే ప్రోగ్రామ్ని 10 గంటల 30 నిమిషాలకి ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. అప్పుడు లైవ్ కాస్ట్ కూడా ఉంటుంది. దాన్ని అందరిని కూడా ఆ లైవ్ కాస్ట్ కూడా మీకు చూపించమని చెప్పారు. తర్వాత ఈ నెలలో మనం దగ్గర ఒక్క ఎన్టీఆర్ జిల్లాలో 14 బాల్య వివాహాలు ఆపడం జరిగింది. అలాగే ఆ బాల్య వివాహాల నుంచి రెస్క్యూ చేయబడి రీహాబిలిటేషన్ తీసుకున్నటువంటి ఎవరైనా ఒక ఆడపిల్లని తీసుకొచ్చి వాయిస్ కూడా ఇప్పించమని చెప్పి ఆ లైవ్ ప్రోగ్రాంలో వాయిస్ కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అందుకోసమే ఈరోజు ఢిల్లీలో మరి మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఒక చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ని ఇవాళ లాంచ్ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రతి స్కూల్స్లో, ప్రతి డిపార్ట్మెంట్లో, అంటే ఈ చిల్డ్రన్ కోసం దాదాపుగా 14 డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆ 14 డిపార్ట్మెంట్లలో కూడా ఈ రోజున ఈ ప్లెడ్జ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకోసం మరి బడి బయట ఉన్న ప్రతి పిల్లవాడిని డ్రాప్అవుట్గా గుర్తించమన్నారు. తర్వాత ఎక్కడైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో ఆ డ్రాప్అవుట్స్లో నుంచి బాల్య వివాహం, ఆడపిల్ల డ్రాప్అవుట్ అయితే బాల్య వివాహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా డ్రాప్అవుట్స్ లేకుండా చూడాలి, అలాగే బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. దీనికి బాల్య వివాహం చేస్తే మరి బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం ఒక్క ఆడపిల్లకు మాత్రమే ఎగ్జంప్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా మరి ఇంప్రిజన్మెంట్ ఉంది, ఫైన్ ఉంది. దగ్గర ₹1,00,000 వరకు జరిమానా, 1 to 2 years మరి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఒక్క ఆడపిల్లకు మాత్రమే ప్రతి చట్టంలో కూడా ఈ 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎగ్జెంప్టెడ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా మీ స్కూల్లో
మరి ఈ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీలో మీ స్కూల్ హెచ్ఎం గారు కానీ లేకపోతే నామినేటెడ్ టీచర్ గారు కానీ కూడా ఆ కమిటీ మెంబరు. అలాగే మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ టీచరు, మహిళా సంరక్షణ కార్యదర్శి, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసరు, తర్వాత మీ ఎంఈఓ గారు కూడా దీనిలో ఈ కమిటీలో మెంబర్స్. కాబట్టి మీ స్కూల్లో ఎవరైనా డ్రాప్ అవుట్ అయితే వెంటనే గుర్తించి వాళ్ళకి ఏం జరుగుతుంది, బాల్య వివాహం చేస్తున్నారా లేకపోతే మరి చైల్డ్ లేబర్గా వెళుతున్నారా, ఎక్కడున్నారు ఏంటి అనేది మనం పసిగట్టి వాళ్ళని మళ్ళీ తిరిగి ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద వాళ్ళని మళ్ళీ తిరిగి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకి చదువు చెప్పించాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. కాబట్టి మీకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా క్లియర్గా చెప్పండి. ఎవరు కూడా మరి చదువు అనేది మానేయకూడదు. మీకు ఉన్నటువంటి ప్రప్రథమంగా ఉన్నటువంటి హక్కు ఏది అంటే మరి జీవించే హక్కు. ఎప్పుడైతే ఆడపిల్ల తల్లి గర్భంలో ఈ జీవించే హక్కును కోల్పోతుందో మిగిలిన 3 హక్కులు 4 హక్కులు తెలుసా మీకు? ఇంతకుముందు నేను వచ్చి ఇక్కడ చెప్పా. హక్కులు ఏంటో తెలుసా? 4. రైట్ టు సర్వైవ్ ఫస్ట్ వన్, రైట్ టు ప్రొటెక్షన్ రెండవది, రైట్ టు డెవలప్మెంట్ మూడవది, రైట్ టు పార్టిసిపేషన్ నాలుగవది. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు. ఈ 4 హక్కులు కూడా ప్రతి పిల్లవాడు పొందాలి. ఐక్యరాజ్య సమితి మనకి 54 ప్రకరణలు ఇచ్చింది యుఎన్ఓలో సైన్ చేసినప్పుడు. ఆ 54 ప్రకరణలు మనం గుర్తించుకోవడం కష్టం కాబట్టి సింపుల్గా సర్వైవల్, ప్రొటెక్షన్, డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ఈ 4 హక్కులు కూడా మీరు గుర్తించుకోండి. ఆడపిల్లకి మరి ముఖ్యంగా ఆడపిల్లకి ఈ జీవించే హక్కు కోల్పోతే డెవలప్మెంట్, తర్వాత ప్రొటెక్షన్ అనే హక్కులు, తర్వాత రైట్ టు పార్టిసిపేషన్ అనే హక్కులు కోల్పోతున్నారు. మీరు చూడండి, ఈ రోజున చట్టాలన్నీ ఉన్నాయి ఆడపిల్లలకి, కానీ దానిలో ఎక్యూజ్డ్ ఎవరు అవుతున్నారు? మీ తోడబుట్టిన మగపిల్లలే అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించాలి. కాబట్టి చట్టాలు చాలా మరి స్ట్రిక్ట్గా ఉన్నాయి. దాన్ని మరి మనం ఇంప్లిమెంట్ చేయడానికి నానా రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మేము ఉన్నాం. కాబట్టి మీరు అందరూ తెలుసుకోండి, మీ హక్కుల్ని మీరు కాపాడుకోండి. అలాగే బాల్య వివాహం అనేది జరగకుండా చూడాల్సిన బాధ్యత. బాల్య వివాహం చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్గా ఏంటంటే ముందు ఎదిగే వయసుని ఆపేస్తాం. ఆడపిల్లలు 21 సంవత్సరాల వరకు ఇంకా పెరుగుతూనే ఉంటారు. సో ఎప్పుడైతే బాల్య వివాహం చేస్తామో ఫిజికల్గా మీ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. తర్వాత మెంటల్గా మీరు ఆలోచించలేరు. కాబట్టి మరి అత్తమామలతో తర్వాత ఇంట్లో సర్దుకోలేకపోవటం, మళ్ళీ గృహహింస చట్టం దగ్గరికి రావటం, ఈ చట్టాలన్నీ ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ లేకుండా తర్వాత పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యంతో పుడతారు. కాబట్టి ఇవన్నీ ఈ పక్కకు వెళ్ళిపోవాలంటే బాల్య వివాహం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. జరగకుండా చూడాలి. ఈ ఎన్టీఆర్ జిల్లాని బాల్య వివాహ రహిత జిల్లాగా చేస్తారని మరి మీ అందరినీ సహాయ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ముందుకు చేయించాలి. ప్లీజ్ సైలెన్స్, మాట్లాడద్దు ఎవరు. దాంతో పాటు స్టాప్ చేయండి. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా ఇరుగు పొరుగు ప్రాంతాలలో లేదా సమాజంలో ఏ ఆడపిల్లకు బాల్య వివాహాలు జరగకుండా ఖచ్చితంగా చూస్తాను. బాల్య వివాహాలకు సంబంధించి ఎలాంటి ప్రయత్నాన్నైనా నేను గుర్తిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. నేను పిల్లలందరి విద్య మరియు భద్రత కోసం నా వంతు సహాయం అందిస్తాను. బాల్య వివాహ రహిత భారతదేశాన్ని రూపొందించడానికి నేను నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. జై హింద్.
ఈ ప్రోగ్రాం అంతా విని ఆలకించినందుకు అందరికీ పేరున ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా హెచ్ఎం గారికి మరియు టీచర్స్ అందరికీ మా వాసవ్య మహిళా మండలి తరఫున థ్యాంక్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ అండి, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. మానసికంగా కూడా మన మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి. మరి అలాగే మన చుట్టుపక్కల బాల్య వివాహాలు జరిగినా లేదా కుటుంబంలో పెద్దలు ఒత్తిడి చేసి బాల్య వివాహాలు చేసినా చెప్పారు. అన్ని దానివల్ల వచ్చే నష్టాలు కూడా చెప్పారు. కాబట్టి మంచి అవేర్నెస్ కల్పించుకోండి. మంచి జీవితం భగవంతుడు ఇస్తాడు మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఈ బాల్య వివాహం జరుగుతున్నప్పుడు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. 1098 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది. అలాగే 112 ఉంది. 112 ఏంటంటే ఇది సెంట్రల్ హబ్. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఈవెన్ పోలీస్ కానీ, చైల్డ్ మ్యారేజ్ కానీ, లేకపోతే మీకు మెడికల్ హెల్ప్ కానీ ఏది కావాలైనా 112 కొడితే 112 వాళ్ళు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కాల్ ట్రాన్స్ఫర్ చేసి మీరున్న లొకేషన్తో సహా పంపిస్తారు. సో ఇమీడియట్లీగా మెన్ అనేవాళ్ళు మీరు ఏ అవకాశం ఉందో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీగా మిమ్మల్ని టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడైనా సరే బాల్య వివాహం చేస్తే ఒక 1098 కాదు, 112 కాదు, 100కి చేయొచ్చు, 181 కూడా చేయొచ్చు. కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ కూడా గుర్తుంచుకొని మీ పట్ల మీకు ఏదైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్లీగా ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 15100 డిఎల్ఎస్ అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 15100 నేషనల్ వైడ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.